నమస్తే సార్. నమస్తే. సార్ జగ్గేపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు సార్? ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే అయితే బాగానే ఉంది. మాకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ బాగానే జరిగినాయి. మార్పు ఏం అవసరం లేదంటారా జగ్గేపేటకి? ప్రజెంట్కి అయితే ఏం అవసరం లేదు, ఆయన బాగానే చేశాడు. పైన ఎవరు వస్తారు అనుకున్నారు? జగన్ వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. పక్కా. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటారు? నాని గారు. నాని గారు వస్తారు. ఓకే అన్న, నమస్తే అన్న. సార్ జగ్గేపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారన్నా? భాను గారే వస్తారు మళ్ళీ. ఉదయ్ భాను గారు. ఉదయ్ భాను గారే వస్తారు. అంటే ఏంటన్నా పార్టీ ప్రభావం లేకపోతే ఆయన క్యాండిడేట్గా బలమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని అనేకమైన పనులు మంచి మంచి పనులు చేశారు కాబట్టి దాని మూలంగా మళ్ళీ ఆయన వస్తారు. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటారన్నా? ఎంపీగా కేసీఆర్ నాని గారు వస్తారు. కేసీఆర్ నాని గారు రావడం అంటే ఆయన అధికారంలో అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన మంచి మంచి పనులు చేశారు. మరి మన ఆరోగ్య ఈ కార్డులు అవి పెట్టారు కాబట్టి ఎంపీగా మళ్ళీ ఆయన గెలుస్తారు. చిన్న గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటారు? చిన్ని గారు ఇప్పుడు కొత్తగా వచ్చారు, ఆయన అలవాటు పడుతున్న మనిషి, అదొకటను ఆయన చేసిన మంచి పనులు అవి ఉన్నాయి. చిన్ని గారు ఇప్పుడు కొత్తగా వచ్చారు, అందులో టీడీపీలో ఉన్నారు. టీడీపీకి మరి ఎట్లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల ఇటు వచ్చేస్తారు. పైన ఎవరు వస్తారు అనుకుంటారు? పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈసారి జగ్గేపేటకి ఎవరు వస్తారు అనుకుంటారు ఎమ్మెల్యేగా? పక్కా భానుగారే గెలుస్తున్నాను. అభివృద్ధి బాగా జరిగింది. ఓకే ఓకే. అభివృద్ధి అంటే ఎలాంటి అభివృద్ధులు జరిగాయి చెప్తారు? పనులు కానీ, ఓకే లైట్లు కానీ, హైవేలో చెరువు కట్ట పనులు కానీ ఓకే అన్ని బాగా జరిగింది. చేశారా? ఓకే. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? ఎంపీగా కేసీఆర్ నాని గారు. నాని గారు వస్తారు. టాటా ట్రస్ట్ బాగా ఇదండి. చిన్ని గారు గెలవరంటారా? చిన్ని గారు అంటే కొత్తగా ఎవరు తెలియదు కదా. ఓకే, అంటే కొత్త కారణం ఆయన కొత్తగా ఉండడం. అవును. పైన ఎవరు వస్తారు అంటే అన్నీ తెలుసు కాబట్టి. ఓకే, పైన ఎవరు వస్తారు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పక్కా వస్తారు పైన. పేదవాళ్ళకి బాగా చేశాడు. అలాంటి సీఎం మళ్ళీ దొరకడు, చేయలేరు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఈసారి జగ్గేపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఉదయ్ భాను గారు వస్తారండి. వైసీపీ ఉదయ్ భాను గారు వస్తారు. అంటే ఎందుకని ఆయనే? ఎందుకంటే పైన సంక్షేమ కార్యక్రమాల గురించి ఇంటికి ఇళ్ళ దగ్గరికి అన్ని పథకాలు అందుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంటికి పథకాలు వస్తాయని మా. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేస్తున్నారా? ఉదయ్ భాను గారు కూడా మాకు మంచి కార్యక్రమాలు చేశారండి. చెరువు కానీ, రోడ్డుగా చిలకల రోడ్డు కానీ, చీరన్పేట రోడ్డు కానీ, 150 అడుగుల జాతీయ జెండా కానీ, జగ్గయ్యపేటలో చెప్పుకుంటే చెప్పలేనని చాలా చేశారు. ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది సార్. మళ్ళీ భానుగారు వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరిగిద్దని ఆశిస్తున్నారు. 58 నెలల్లో 25 నెలలు కరోనా వచ్చింది సార్. ఈ మిగిలిన టైంలోనే ఇంత అభివృద్ధి చేశాడంటే సామాన్యమైన విషయం కాదు సార్. మీకు కూడా తెలుసు. మీ ఛానల్ వారికి కూడా మా ద్వారా ఇంటర్వ్యూ చేసినది మీకు కూడా ధన్యవాదాలు సార్. ఎంపీగా ఎవరు వస్తారు? ఎంపీగా కేసీఆర్ నాని గారు వస్తారు. నాని గారు. చిన్ని గారు మాకు అంత తెలవదు సార్. అక్కడున్నా ఇక్కడున్నా నాన్నగారు మంచి టాటా టెస్ట్ పెట్టి మంచి కార్యక్రమాలు చేశారు. వారు కూడా పేదలకు సేవలు చేశారు. టాటా టెస్ట్ కార్డు ఇచ్చి పేదలకు చాలా కార్యక్రమాలు చేశారు సార్. అందుకని నాన్నగారు వస్తారని, కేసీఆర్ నాని గారు వస్తారని ఓకే ఓకే బాగా నమ్మకం. నమస్తే అన్న. ఈసారి జగ్గేపేటకి ఎవరు వస్తారు అనుకుంటారు ఎమ్మెల్యేగా? జగ్గయ్యపేటకి ఉదయ్ భాను గారు వస్తారమ్మా. ఓకే, వైసీపీ. అంటే పార్టీ బలం చూసి వస్తారు అనుకుంటారా లేకపోతే ఇక్కడ లోకల్గా ఆయనకున్నటువంటి? లోకల్గా ఉంది, పార్టీ బలం కూడా ఉంది. లోకల్గా చేసిన పనులు ఉన్నాయి. ఓకే, భాను గారు. ఓకే, డెవలప్మెంట్స్ చేశారంటారా? డెవలప్మెంట్స్ చేశారా? అవును, ఆయన గారు చేసిన డెవలప్. టీడీపీ పార్టీలో చేసింది ఏమీ లేదు. ఓకే ఓకే. ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటారు? ఎంపీ కేసీఆర్ గారు తప్పకుండా వస్తారండి. ఓకే. చిన్ని గారు కష్టం. చిన్ని గారు రాలేరంటారా? పైన చెప్పే పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కా. ఓకే, అంటూ సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అవ్వ నమస్తే. నమస్తే. ఆరోగ్యం ఎట్టుంది? బాగుంది. సర్లే, ఈసారి ఎవరు వస్తారు అనుకుంటా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యేగా? జగ్గయ్యపేట నియోజకవర్గం మొత్తం వైసీపీ వస్తుంది డెఫినెట్. అంటే అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఏమంటే ఉదయ్ భాను గారు మంచి పనులు చేశారు. ఉదయ్ భాను గారు చిన్న పిల్లలన్నా ఉదయ్ భాను గారు అంటే పాలు తాగే పిల్లలకు కూడా ఇష్టము, ప్రేమ. పైన వెళ్ళే ఎగిరే పక్షి కూడా ప్రేమతో చూస్తుంది భానుగారిని. ఆయన అన్ని మంచి పనులే చేస్తాడు. ఉదయ్ భాను గారు మంచి పనులు చేస్తాడు. ఉదయ్ భాను గారే గ్యారంటీగా 10,000 మెజారిటీతో గెలుస్తాడు. నేను గ్యారంటీ చేస్తా. 10,000 మెజారిటీతో ఉదయ్ భాను గారు గెలుస్తారు. అంటే వ్యక్తిగా ఆయన అంటే ఇష్టం అంతేనా? జనాలకి
పిల్లలకి ఆయన అంటే ఇష్టం. నియోజకవర్గం 74 ఊళ్ళు కూడా ఉదయభాను గారు అంటే ఇష్టం. ఆయన అన్ని మంచి పనులే చేస్తాడు. పేదవాళ్ళు చనిపోయినా వెళ్ళటం, పలకరీయటం, వాళ్ళని పరిశీలించటం, వాళ్ళకి మంచి చెడు చూస్తడం. ఉదయభాను గారు పిల్లలకి చదువులకి, పిల్లలకి హాస్టల్లో చేర్పియాలన్నా ఆయనే, చదువులకి పుస్తకాలు కావాలన్నా ఆయనే, అన్నిటికీ ఆయనే. రోడ్డు బాగు చేపించాలన్నా, చెరువులు బాగు చేపియాలన్నా, ఎవరికైనా కష్టకాలాలు వచ్చినా ఉదయభాను గారు మంచి పేరు. ఆ నాన్నగారు సామినేని విశ్వనాథం గారు ఉన్న గారి నుంచి కాడ జగ్గయ్యపేటలో వాళ్ళకి గడ్డ మంచి అడ్డ. గ్యారంటీ ఉదయభాను గారు గెలుస్తాడు. ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి వచ్చి అక్కడ కూర్చొని చెప్పమన్నా చెప్తా. తప్పకుండా ఉదయభాను గారే గెలుస్తాడు. ఎంపీగా నాన్నగారు వస్తారు. గ్యారంటీ. నాన్నగారి మీద ఏంటి అభిమానం? ఏంటంటే ఆయన తెలుగుదేశంలో ఉన్నా కూడా నేను తెలుగుదేశం ఎంపీని అనుకోకుండా వైసీపీ వాళ్ళు వచ్చినా, తెలుగుదేశం వాళ్ళు ఎవరు వచ్చినా ఆయన మంచి పనులు చేసిండు. గ్యారంటీగా ఎంపీ గారు కూడా గెలుస్తాడు. అటు ఇటుగా. చిన్ని గారు తెలుసా? చిన్ని గారు ఎవరు? వాళ్ళ తమ్ముడు. వాళ్ళు మనకు పరిచయం లేదు, ఆయన మనం ఇప్పుడు చూడలేదు కూడా. మొన్న వచ్చినప్పుడు చూస్తాం, ఇంతవరకు చూడలేదు. జగ్గయ్యపేటలో కూడా ఆయన ఎవరో కూడా తెలియదు. వైసీపీ గ్యారంటీకి వస్తుంది. ఈసారి జగ్గయ్యపేటకి ఎవరు వస్తారు అనుకుంటున్నాం ఎమ్మెల్యేగా? భానుగారు. మాకు లేదు అంటే ఏంటి, వైసీపీ నుండి అభిమానమా లేకపోతే ఏంటి? అయిపోయింది అమ్మాయి ఏంటి, పక్క టీడీపీని అభివృద్ధి బాగా జరిగింది. అభివృద్ధి జరిగింది ఇక్కడ, సో అందుకని వేయాలనుకుంటున్నావు. నా చికెన్ షాప్ వెనకాల పాడుబడి ఉన్నది ఒకప్పుడు. అట్లాంటిది భానుగారు వచ్చిన కళ్యాణ మండపం కట్టిండు. దాని వల్ల చాలా మంది లబ్ధి పొందారు, లబ్ధి పొందుతున్నారు కూడా. దాని వల్ల అభివృద్ధి జరగడం వల్ల మేము భానుగారికి కొట్టేస్తాం. ఎమ్మెల్యే గారు ఓటు భానుగారికి వేసినప్పుడు ఎంపీ ఓటు కనుక ఆయనకి వేస్తాం. గెలిచినా ఓడినా మేము భానుగారికి వేస్తాం. ఫ్యాన్ గుర్తుకే. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఉపాధి హామీ అందింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏంది పేద ప్రజలకు అందింది ఏమీ లేదు. ధనవంతుడిగా కట్టబెట్టారు కానీ దళితుడు ఎవడు కాపాడిన వాళ్ళు లేడు. ఈయన వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆడ కూతురికి 75,000 రూపాయలు ఇచ్చిండు. తర్వాత మళ్ళీ 10,000 రూపాయలు ఇచ్చిండు. ఏంది ఎవడ నాపతలు ఉంటే మళ్ళీ 3 లక్షల రూపాయలు పింఛని అంటుండో. మళ్ళీ ఎవడన్నా మరీ లేవలేనోడు ఉంటే ఆ కుటుంబానికి ఉద్యోగం అంటుండో, ఆ ఖర్చు రాదంటుండో. ఏది చెప్పుకున్నా పేదవాడికి కానీ ధనవంతుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారే కానీ రెండో పార్టీ వాడికి ఎవరికైనా ఓటు వేశారనుకో మునిగి నాశనం ఏమేం అంతే. ఏదైనా సరే రైతుకి తక్కువ చేయాలా, లేబర్ని తక్కువ చేయాలా, ఎవరిని తక్కువ చింతపరచలేరు గారు. ప్రతి ఒక్కడిని ఇంత పిల్లగాడి కాడి అంత పిల్లగాడి కాడికి ఒక పిల్లవాడికి మన ఈ మధ్య ఒక పాపకి పెద్ద జబ్బు చేస్తే 1 కోటి రూపాయలు ఖర్చు ఆయన పెట్టిండు. ఆ ఇంట్లో తండ్రికి ఉద్యోగం ఆయన ఇచ్చిండు. ఆ పాపకి మందులు ఆయన అంటుండు. ఆ కుటుంబానికి ఖర్చు ఆయన అంటుండు. ఇంత ఘనంగా ఎవరు చేశారో ఎవరైనా చూపించి నాకు చెప్పు. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి మాకు కావాలి. ఆయన వస్తేనే మేము బతుకుతాం. ఆయనే లేడనుకో ఖాళీ. మా ఓట్లు మొత్తం కనుక పేదోళ్ళ కానీ ధనవంతులు కానీ అధిక శాతంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ, ఇక్కడ మా భాను గారు. థ్యాంక్ యూ సార్. పక్కా డౌటే లేదు. ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని అనేది చెప్పలేం. అన్నం పెట్టాక ఏ కూర ఎత్తామని అడిగితే అసలు ఎత్తరైతే ఎత్తావు. పెడతావు ఏం కూర ఎత్తావు అంటే ఎత్తరైతే ఎత్తావు. ఎత్తరేసిన తర్వాత ఏదో ఒకటి మంచిది కూర పెడతాం. ఆ భయం లేదు. జగ్గయ్యపేట మండలం మాది బోదోట గ్రామం. ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రభుత్వం, మాకు అన్ని సహకారాలు చేసిండు. అన్ని పథకాలన్నీ మాకు మళ్ళీ సీఎం జగనే. ఇక్కడ భానుగారు ఎమ్మెల్యే. ఇది ఎంపీ ఎవరు వస్తారు? ఎంపీ మన కేసీఆర్ నాని ఎంపీ, భానుగారు ఎమ్మెల్యే, సీఎం జగన్ తిరగలేదు. సింహంలాగా వస్తాడు. గురుగారు నమస్తే అండి. నమస్తే సార్. జగ్గయ్యపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? ఇక్కడ సామినేని ఉదయభాను గారు 9 ఎమ్మెల్యే గారు ఉండు. ఇప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ ఉంటాడు. ఇప్పుడు కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మళ్ళీ ఉదయభాను గారు మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చారు. ఆయన గెలుస్తాడు అనడానికి కారణాలు ఏంటి? అభివృద్ధి లేకపోతే ఏంటి? అభివృద్ధి ఆయన చేయని పని ఉండదు. ఏదైనా చేస్తానంటే మట్టుకే అది అయిపోయింది పని. ఆయన కాడ ఉన్న టాలెంట్ అది. మళ్ళీ ఎమ్మెల్యేగా మన ఉదయభాను గారు వస్తారు మాకు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీగా కేసీఆర్ నాని గారు. పైన సీఎం జగన్ గారే. ఇక దాంట్లో డోకలేదు. బాబాయ్ నమస్తే. నమస్తే నాన్న. ఈసారి జగ్గయ్యపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నావు?
ముందు ప్రభుత్వం బాగానే చేసిందిలే అనుకుని నేను కూడా ఫ్యాన్కి వేద్దాం అనుకున్నాను. ఓకే ఓకే కింద ఆయన అభివృద్ధి బాగుందండి. బాగున్నా అది దాని మార్పు అవసరం లేదంటారు అయితే. మార్పు అవసరం లేదు అనిపిస్తుంది. ఓకే ఓకే అమ్మ నమస్తే. నమస్తే అండి. ఓకే ఇప్పుడు జగ్గేపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? భానుగారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. భానుగారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానమా లేకపోతే ఇక్కడ ఆయన మీద? ఆయన అంటే ఫస్ట్ నుంచి మాకు అనుభవం ఉండేది. అంటే అభివృద్ధి కార్యక్రమాలా లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు, పిల్లల స్కూల్ చదువులైనా సరే, డ్వాక్రా మహిళల గురించి అయినా సరే ఏదైనా బాగుంటుంది అనమాట. ఆయన వస్తే. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాన్నగారు వస్తేనే బాగుంటుంది. నాన్నగారు వస్తే బాగుంటుంది. నమస్తే అన్న. నమస్తే. ఇద్దరు ఎవరు వస్తారు అనుకున్నాం జగ్గేపేటకి ఎమ్మెల్యేగా? ఉదయ్ భాను గారు ఎమ్మెల్యే అంటే వైసీపీ కింద వరకు కూడా ఆయనే కదా? ఇదివరకు కూడా ఆయన. ఓకే డెవలప్మెంట్ అంతా బాగా అనిపించిందా? ఉందండి. జగ్గేపేట పనులు కానీ మంచి మొత్తం భానుగారు మంచిగా చేస్తారు. భానుగారే రావాలి మళ్ళీ. ఎందుకంటే మాకు పిల్లలకు కానీ స్కూల్కి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు మంచిగా నచ్చినాయి మాకు. దానివల్ల భానుగారే మళ్ళీ వస్తారు. మంచి చేసి ఆపదలో ఉన్న మంచి చేసి తీసుకుంటారు. ఎంపీ ఎవరు వస్తారు అనుకున్నారు? నాని గారు చిన్ని గారు ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అభిమానం జగన్ ఉందంటే వాళ్ళ నాన్నగారు ఉన్న కాడి నుంచి కూడా మేము అటైపే ఎటు చేయలేం. భానుగారు ఎటుంటే అటైపే. ఓకే థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. ఈసారి జగ్గేపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు వస్తారంటే యాక్చువల్గా పైన ప్రభుత్వాన్ని బట్టి చూస్తే జగన్ పైన కాబట్టి ఇక్కడ భాను వస్తే బెటర్. అంతేనా? అంతే. పైన ఫిక్స్ అయిపోయారా? నేను ఫిక్స్ అయ్యా ఒకరితో నాకు ఎందుకు. అంతే అంటారు. మీరు ఫిక్స్ అయిపోయారు? నేను ఫిక్స్ అయ్యా అంతే. ఓకే ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? ఎంపీకి కూడా ఆయనే కేసీ నాని గారు వస్తారు. ఆయన వస్తారు. ఓకే చిన్ని గారు మనకు టచ్ అయిన తక్కువ. చిన్ని గారు ఇప్పుడు చూడటం తెలియదు అసలు మనకు ఐడియా లేదు. ఓకే రైట్. బాయ్ సలాం అలైకుం. ఈసారి జగ్గేపేటకి ఎవరు వస్తారు అనుకుంటారు ఎమ్మెల్యేగా? భానుగారు వస్తే ఉదయ్ భాను గారు వస్తే మంచిగా. అంటే కింద వరకు ప్రభుత్వం అంతా ఓకేనా? వారి పథకాలు తిన్నాం కాబట్టి వారికి చేయాలని. ఓకే ఓకే పైన జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల ఓకే లోకల్ గా డెవలప్మెంట్ చేశారంటారా? పర్లా ఓకే అన్ని అందుతున్నాయి. అన్ని పథకాలు అందుతుంది. ఓకే ఎంపీకి ఎవరు వస్తారు అనుకున్నా బాయ్? ఎంపీకి విధాలుకే వైసీపీ తరఫున నాన్నగారు వస్తారు. వారు వస్తే పార్లమెంట్ మార్పు వస్తుంది. ఓకే పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనుకుంటారా? అంతేనా? ఓకే. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఈసారి జగ్గేపేటకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు? భానుగారు వస్తారు అనుకుంటున్నాను. ఓకే 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 అంటే భానుగారు చేసిన అభివృద్ధి లేకపోతే పైన నుంచి పార్టీయా? అన్ని విధాలుగా డెవలప్మెంట్ జరిగాయంటారా జగ్గేపేటలో? బాగుంది. ఓకే మార్పు అవసరం లేదు. ఏం అవసరం లేదు. ఓకే ఎంపీగా ఇద్దరు వస్తారు. ఓకే ఖచ్చితంగా. ఓకే మనకి అక్కడ షాదీ ఖాన్ కట్టించారు గౌరవంగా. మన ముస్లిమ్స్ ఐక్యత మంచితనం బతకాలా, మంచితనంగా ఉండాలా. మనం కులాలు మొత్తం ఒకటే కాబట్టి మన అమ్మ నాన్న పేరు తెచ్చుకోవాలా, మనం గౌరవించుకోవాలా. మన ఓట్లు లాగానే ఎలక్షన్లు గొడవలు చేస్తున్నారు. ఫైటింగ్లు, తగాదాలు, తాగడాలు, వెళ్ళాలకి పిల్లగా లేకుండా నా బాను నా తాత అంటే గెలిపడం వీళ్ళకి అభిమానం ఉంది. మన గుండెలో ఉంది అందరికీ. నెలాదక్షిణంగా 3 కులాల మధ్య మనం గౌరవించాం. మనకి ముస్లిమ్స్ రంజాన్కి 30 రోజులు పండుగకి మనం ఉపవాసం ఉంటాం. అలాగే ప్రార్థన చేసుకుంటూ 5 పూట్ల అమ్మ చదువుకొని మనకి ఎవరు వచ్చినా ఎవరు మనకు ధైర్యం ఉంది. మనకు కావాల్సింది గౌరవంగా మన భానుగారు మంచితనంగా అభిమానించారు కాబట్టి మళ్ళీ పోయిన సంవత్సరం గెలిచారు. మళ్ళీ ఈసారి గెలవాలి మంచితనంగా పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి మనకి స్వామి అభిమానం ప్రేమ ఉంది. తాతగారు కూడా ప్రేమ ఉంది. మనకి ఎవరు వచ్చినా మనకి సమర్థన లేదు. 4 మెతికి తిన్నామా, బతికామా, మంచితనంగా చూసామా. మనకు కావాల్సింది మనకు పెళ్ళంబిట్లో వాళ్ళకి చూసే వాళ్ళ బాధ్యత ఉంది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ 2 పార్టీలకి సక్సెస్ ఉంది. భానుగారికి ఉంది, తాతగారు కూడా ఉంది. అభిమానించాలా, మనం గౌరవించాలా. రాత్రి ఒక 6గురుపై చాలా వినక్తంగా బైక్ నుంచి పడ్డారు. పోలీసు వాళ్ళు చూడగానే ఎస్ఐ గారు హాస్పిటల్కి అంబులెన్స్ ఫోన్ చేయగానే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకురాగానే చాలా ఇద్దరంగా గౌరవంగా దెబ్బలు తగిలి. కాబట్టి మనకి పార్టీలకు మనకి మంచిగా గౌరవించాలా. మన ఎలక్షన్ కావాలా, పిల్లం బిడ్డ బతికించాలా, మనం గౌరవం అభిమానించాలా, మన అమ్మ నాన్న పేరు తెచ్చుకోవాలా. మన గవర్నమెంట్ స్వామి ఉద్యమానికి అభిమానం ఉంది, అందరికీ ఉంది. మన విజయవాడ గవర్నర్ గారు అబ్దుల్ కలాం మనకి చాలా అభిమానంగా ఇక్కడ శాంతినగర్ పుట్టసందులో మంచితనంగా ఫ్లాట్ చూపించి ఆయన గౌరవించాలి. కాబట్టి మన షాదీ ఖాన్ ముస్లిమ్స్ చాలా అభ్యర్థనంగా నమాజ్ చదువుకోవాలా. మనం అభిమానంగా గౌరవంగా ముస్లిమ్స్ ఐక్యతంతో పెళ్ళి అక్కడ మంచితనం గౌరవించాలి. కాబట్టి మన గుండెలు జై హింద్ పార్టీ. డెవలప్మెంట్ అయితే జరుగుతుందా జగ్గేపేటలో? జరుగుతుంది. డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంతకుముందు కూడా పర్వాలేదు, ఇప్పుడు కూడా జరుగుతుంది. మీరు గురుగారు
ఏది ఏమైనా ఇక్కడ భానుగారే వస్తాడండి. భానుగారు వస్తారండి. భానుగారే వస్తాడు. ఆ పైన జగనే వస్తాడు పైన. ఎందుకంటే చాలా అభివృద్ధి, అమ్మఒడి అని, మరి విద్యా దీవెనని, విద్యా కానుకని, మరి విద్యా వసతి అవన్నీ ఇస్తున్నాడు. మంచి నేమ్ ఉంది జగన్ గారికి, మంచి పని చేస్తున్నాడు. నెక్స్ట్ వస్తే ఆ పోలవరం కూడా పూర్తి చేస్తాడు. మళ్ళీ ప్రజలకు కూడా చాలామంది పేదలకి, ముసలోళ్ళకి, కొడుకులు కొన్ని పరిస్థితులు చూడలేని పరిస్థితుల్లో 3,000 రూపాయలు ముసలోళ్ళకి వాళ్ళకు కూడా సహాయం చేస్తుండు. కానీ మరి జగనే మళ్ళా రావాలని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ భానుగారు లైఫ్ లాంగ్ పని చేస్తాడు. భానుగారు మంచి వర్కరు, భానుగారు మంచి వర్కరు, బాగానే మంచి వర్కరు. లైఫ్ లాంగ్ ఏదన్నా ఉద్యోగం కావాలన్నా, ఏదైనా పేటలో మా అమ్మాయి చదువుకుంది, మా వాడు చదువుకున్నాడా అంటే భానుగారు ఫోన్ చేస్తే స్పందిస్తారు. ఎవరైనా మరి లైఫ్ లాంగ్ పని చేస్తారు, మంచి వర్క్ హెల్ప్ చేస్తారు భానుగారు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? ఎంపీ గారు కేసీఆర్ నాని గారు వస్తారు. చిన్ని గారి పరిస్థితి ఏంటంటారు? చిన్ని గారి పరిస్థితి అది మనం చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పదవులు కావాలి. ఏదైనా మంచి చేస్తే వాళ్ళు ప్రజలు తీర్మానం చేసేది అది. ఓకే అన్న, నమస్తే అన్న. ఈసారి జగ్గైపేటలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారన్న? భానుగారు వస్తారు. ఉదయ్ భానుగారు. ఏంటన్నా పార్టీ పరంగా అయితే కాదన్నా, కొన్ని కారణాల వల్ల ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీ బీజేపీతో కుమ్మకవడం, ఈ జనసేనతో కుమ్మకవడం వల్ల, దానివల్ల ఇది ప్లస్ అనుకుంటున్నాను నేను వైసీపీకి. అవునా ప్లస్సా? వైసీపీకి ప్లస్ అనుకుంటున్నా. ఎలా వద్దన్న ప్లస్? బీజేపీ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్ఆర్సీది దీనికి సంబంధించి మనకి కొద్దిగా ఈ ముస్లిమ్స్కి, ఈ మైనారిటీకి సంబంధించిన దానికి కొద్దిగా ఇది ఉంది. ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు అరుస్తున్నారా, ఎందుకు చేస్తున్నారా అన్నది ఎవరికి ఇది లేదు. ముందు మాట్లాడేదానిలో క్లారిటీ లేదు. అలాంటి వాళ్ళని తీసుకు ఇంత అనుభవం ఉన్న టీడీపీ, 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి జనసేనతో కలవడం ఏంటో అర్థం కాల. మన లాంటి యువతకి వీళ్ళు సందేశం ఏమని ఇస్తారు అసలు? ఎలా అని మనం అర్థం చేసుకోవాలి? ఎలా నమ్మాలి అసలు? ఎవరిని నమ్మాలి? దేని గురించి అసలు? ఇప్పుడు ఒకడే వచ్చి డైరెక్ట్గా నేను ఒక్కడనే మీకు మంచి జరిగితేనే ఒకటేండి అని అడుగుతున్నప్పుడు ఆలోచిస్తారు కదా, ఎందుకు ఇలాగా అడుగుతున్నాడు అని. కనీసం దానివల్ల నా అభిప్రాయం అయితే అలాగా అనుకుంటున్నానన్న. ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నారు? కేసీఆర్ నాని గారే వస్తారన్న ఎంపీగా అయితే. చిన్ని గారి పరిస్థితి ఏంటంటే, ఎందుకంటే కేసీఆర్ నాని గారు కూడా ఎందుకు వస్తారంటే, వ్యక్తిగతంగా అయితే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి, ఆయన పార్టీ పరంగా పక్కన పెట్టేస్తే వ్యక్తిగతంగా చూసుకుంటే మంచి వ్యక్తి. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడలో సర్వే ఉంది కాబట్టి చిన్ని గారికి అంత సపోర్ట్ లేదన్న. ఏంటంటే డబ్బు రూపంలో ఎవరైనా వస్తే రావచ్చు తప్ప దీనివల్ల ఇదేం ఉండదు. నాన్నగారే వస్తారన్న. పైన సీఎం జగన్ వస్తారు. జగన్మోహన్ రెడ్డి. ఎన్ని సీట్లు రావచ్చు అన్న? 130 దాకా రావచ్చు. 130. ఎందుకంటే ఆల్రెడీ 23 సీట్లు వీళ్ళకి వచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఇంకో 50 వస్తాయేమో ఎక్కువ ఉంటే, ఇంకా 30-40 వస్తాయి ఎక్కువ ఉంటాయి, అంతే తప్ప పార్టీ అయితే రాదన్న. ఓకే థ్యాంక్ యూ. అంటే పార్టీ బలమా లేకపోతే ఆయన బలమా? పార్టీ బలమే. పార్టీ బలం మీద వస్తారు. ఓకే ఎంపీగా నాని ఇది 3వసారి. ఆయన పేరుంది. అంటే కూటమి గెలవదంటారా? కూటమి గెలవటం అనేది నేను చెప్పలేను, అది అంతా దైవధరం. అంటే పైన మాత్రం చెప్పలేరు, ఇక్కడ మాత్రం ఎక్కడైనా సెంట్రల్కి పక్కాగా అంత మెజారిటీ రాపోయినా అదే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి వస్తుంది. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి 100%. దాని మొహమాటం లేదు. కారణం పనులు, ఆయన చేసిన అభివృద్ధి పనులు మెయిన్. పైన గవర్నమెంట్ సంక్షేమాలు లేకపోతే లోకల్ లీడర్ డెవలప్మెంట్? లోకల్ ఎమ్మెల్యే డెవలప్మెంట్. లోకల్ ఎమ్మెల్యే వల్ల వస్తాడు. అంతే. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు.
మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.